బాబా మొదటి దర్శనం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో దూప్కేడి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చాంద్బాయ్ పటేల్గా ఉండేవాడు. ఒకరోజు ఆ గ్రామాధికారి గుర్రం తప్పిపోయింది. ఆ గుర్రం కొరకు అతడు వెదకి వేసారిపోయాడు. 2 నెలలు గడిచిన తరువాత అతడు పోయిన గుర్రం కొరకు వెతుకుతూ ఉండగా రోడ్డు ప్రక్కన మామిడి చెట్టు నీడలో 16 ఏళ్ల బాలుడు కూర్చుని ఉండటం చూశాడు. బాలుడు ఫకీరు దుస్తులు ధరించి ఉన్నాడు. అతడి కళ్ళలో ఏదో దివ్యకాంతి కనిపిస్తోంది. వితేజోవంతమైన కన్నులు గల ఆ బాలుడు చాంద్బాయ్ హృదయాన్ని ఆకర్షించాడు. తన వంక చూస్తున్న చాంద్బాయ్ మనస్సు ఎరిగిన వాడిలా బాలుడైన ఫకీరు సైగ చేసి అతడిని దగ్గరగా పిలిచి అడిగాడు, పటేలు, దేని కొరకు వెతుకుతున్నావు నువ్వు? నా గుర్రం తప్పిపోయింది. 2 నెలల నుండి దాని కొరకు వెతుకుతున్నాను అన్నాడు చాందుబాయ్ ఫకీర్ దగ్గరకు వచ్చి చేతులు జోడించి. అయితే ఎందుకు శ్రమపడి ముందుకు పోతావు? ఆ కంచె వెనుకనే మేస్తోంది నీ గుర్రం. చూడు, చిరునవ్వుతో అన్నాడు ఫకీరు. నిజానికి గుబురుగా పెరిగి ఉన్న కంచె అవతల ఏమీ కనిపించడం లేదు. పటేలు కంచె అవతలకి వెళ్ళి చూశాడు. చిత్రం, తన గుర్రం అక్కడ గడ్డి మేస్తూ అగుపించింది. చాంద్ ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈ బాలుడైన ఫకీరుకి తాను పటేల్ అని ఎలా తెలుసు? ఆ గుర్రం ఆ కంచె వెనుక ఉందని ఎలా గ్రహించాడు? పైగా ఆ గుర్రం తనదేనని ఎలా కనిపెట్టాడు? ఈ వింత ఏమిటని విస్తుపోయాడు చాంద్. ఆ బాలునిలో ఏదో దైవత్వం ఉందని మాత్రం నమ్మకం కలిగింది. అతను ఆ ఫకీర్ని తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యమును స్వీకరించమని ప్రార్థించాడు. మరునాడు అతను పటేల్ ఇంటికి వెళ్ళాడు. పటేలు భార్య తమ్ముని కొడుకు యొక్క పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము. పెండ్లి ఊరేగింపు దూప్కేడి నుండి షిరిడీకి బయలుదేరింది. బాలుడైన ఫకీరు కూడా ఆ ఊరేగింపుతో పయనమయ్యాడు. ఆ ఊరేగింపు షిరిడీ పొలిమేర చేరగానే అక్కడ ఖండోబా దేవాలయం దర్శించడానికి ఆగింది. ఆ దేవాలయ పురోహితుడైన భక్తమహల్సాపతి బాలఫకీర్ని చూడగానే నిండు వాత్సల్యంతో, నీకు సుస్వాగతం సాయి అని ఆహ్వానించాడు. దైవాజ్ఞ, అతడి నోట ఆ విధంగా వెలువడి ఉండవచ్చు. ఆ పేరే బాబాకు సార్థక నామమైపోయింది. 1858 నుండి షిరిడీలోనే ఉండిపోయాడు. అతడి అసలు పేరు కానీ ఊరు కానీ ఎవ్వరికీ తెలియదు. కొద్ది కాలంలోనే షిరిడీ పౌరులు సాయిబాబాలో యోగీశ్వరులకు ఉండదగ్గ సద్గుణాలను గుర్తించారు. కొందరు సాయిబాబాలోని దైవత్వాన్ని గుర్తించారు. గంగాగిర్ అన్న యోగి బాబాను గురించి చెబుతూ, ఇది ఒక అమూల్యమైన మణి, మీ అదృష్టం కొద్దీ మీకు ఈ మణి లభించింది అన్నారు. అదే విధంగా ఆనందనాథ్ అనే ఆయన కూడా అన్నారు, ఇది ఒక అసామాన్యమైన ఆభరణం, దీని విలువను మీరు త్వరలోనే గ్రహిస్తారు. మొట్టమొదట సాయిబాబా షిరిడీకి వచ్చినప్పుడు షిరిడీ అంతగా ఎవరికీ తెలియదు. అది ఒక చిన్న పల్లెగా ఉండేది. కానీ బాబా అడుగు పెట్టారో లేదో, బాబా పేరు ప్రఖ్యాతులతో పాటు షిరిడీ కూడా పేరు పొందింది. పండరీపురంలా షిరిడీకి కూడా భక్తులకు నిలయమైంది. సాయిబాబా జీవించి ఉండగా భక్తులు ఎటువంటి అద్భుతమైన అనుభూతి పొందేవారో బాబా సమాధి చెందిన తరువాత ఈనాటికి అటువంటి అనుభూతే పొందుతున్నారు. ప్రతి ఏటా వేలాది జనం బాబా సమాధిని సందర్శించటానికి వెళుతున్నారు. సాయిబాబా సమాధి చెంది 105 సంవత్సరాలు కావస్తోంది. ఆయన 1918లో అస్తమించారు.